హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్య ముచ్చట్లు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒకసారి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళతో షేర్ చేసేయండి. ఇంకా పండగలు వస్తున్నాయి అంటే మనకు షాపింగ్ తో పాటు ఎక్కువ ఈ మధ్యన జెల్ పాలిష్ ట్రెండ్ నడుస్తుంది కదా. సో ప్రతిసారి సెలూన్ లోకి వెళ్ళలేం కాబట్టి ఇంట్లోనే సెలూన్ స్టైల్ ఎలా పెట్టుకోవాలి అనేది కంప్లీట్ గా ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇవి చూసారా, ఇది జెల్ పాలిష్ అన్నమాట. జెల్ పాలిష్ కి నార్మల్ పాలిష్ కి ఏంటి అంటే నార్మల్ పాలిష్ చాలా థిన్ గా ఉంటది అండ్ ఎప్పుడు పెట్టినా పోతూ ఉంటది. ఈ జెల్ పాలిష్ అయితే మనం గట్టిగా రుద్దినంత వరకు పోదన్నమాట. మినిమం 1 మంత్ నుంచి 45 డేస్ వరకు ఈజీగా ఉంటుంది. కాకపోతే సరైన పద్ధతిలో పెట్టుకుంటేనే ఉంటుంది, లేదంటే పీల్ అయిపోతూ ఉంటది అనమాట. సో నేను వీడియోలో చూపిస్తున్న ప్రతి స్టెప్ ని మీరు ఫాలో అయ్యారు అంటే జెల్ పాలిష్ ని సెలూన్ స్టైల్లోనే ఇంట్లోనే ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇంకా లేట్ ఎందుకు, వీడియో చూసేద్దాం రండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఈ జెల్ పాలిష్ అప్లికేషన్ లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన నెయిల్స్ మీద ఉన్న నెయిల్ పాలిష్ అయితే కంప్లీట్ గా రిమూవ్ చేయాలి. ఇక్కడ నేను కలర్ బార్ నెయిల్ పాలిష్ రిమూవర్ వాడుతున్నాను అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది ఈ బ్రాండ్ అయితే. అండ్ ఇలా రిమూవ్ చేసిన తర్వాత క్యూటికల్ పుషర్ తీసుకొని క్యూటికల్ ఏరియాని చాలా జెంటల్ గా పుష్ చేస్తున్నాను. దీన్ని ఎక్కువ ఫోర్స్ తో చేయకూడదు, చాలా జెంటల్ గా చేయాలి. ఇలా చేయడం వల్ల మన డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అవుతుంది, అప్పుడు నెయిల్స్ కి బ్రీతింగ్ స్పేస్ కూడా దొరుకుతుంది. కాబట్టి చాలా జెంటల్ గా చేయాలి. ఇదే స్టెప్ ని అన్ని ఫింగర్స్ కి చేసిన తర్వాత క్యూటికల్ కట్టర్ తీసుకొని ఏదైతే డెడ్ స్కిన్ వచ్చిందో సో దాన్ని కట్ చేయాలి. ఈ ఏరియా చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కొంచెం నిదానంగా చేసుకుంటే నీట్ గా వస్తుంది అనమాట. మనం క్యూటికల్ ఏరియాలో ఎంత బాగా వర్క్ చేస్తేనే మన ఫినిషింగ్ అనేది అంత నీట్ గా కనిపిస్తుంది. కొంతమందికి క్యూటికల్ ఏరియా చాలా హార్డ్ గా ఉంటుంది, సో వాళ్ళైతే క్యూటికల్ సాఫ్ట్నర్ వాడొచ్చు. కొంతమందికి సెన్సిటివ్ గా ఉంటుంది, సో వాళ్ళతో వర్క్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా వర్క్ చేయాలన్నమాట. సో ఇలా క్యూటికల్స్ అన్ని కట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఏ ఎక్స్టెన్షన్స్ చేయట్లేదు కాబట్టి ఓన్లీ నేచురల్ నెయిల్స్ ని షేప్ చేస్తున్నాను. నాకు పెద్ద లాంగ్ నెయిల్స్ ఏం లేవు, చాలా షార్ట్ ఉన్నాయి కాబట్టి సో దాన్ని లైట్ గా షేప్ చేసుకుంటున్నాను. ఇలా నెయిల్స్ ని ఫైల్ చేసుకోవడానికి నేను హ్యాట్ ఫైలర్ వాడుతున్నాను. ఇది ఎవరి దగ్గరైనా లేకపోతే నెయిల్ కట్టర్ లో ఉంటుంది కదా, సో దాంతోనైనా చేసుకోవచ్చు. కాకపోతే జెల్ పాలిష్ అప్లికేషన్ లో ఈ బఫర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన నేచురల్ నెయిల్ మీద ఉన్న షైన్ అయితే రిమూవ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్, ఎందుకంటే నేచురల్ నెయిల్స్ మీద మాయిశ్చర్ అనేది ఉంటుంది. సో జెల్ ప్రొడక్ట్స్ కి అది సూట్ అవ్వదు కాబట్టి ఓన్లీ షైన్ నే రిమూవ్ చేస్తున్నాను. ఈ స్టెప్ లో చాలా గట్టిగా బఫ్ చేయకూడదు, ఎందుకంటే నెయిల్ ప్లేట్ థిన్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చాలా జెంటల్ గా దాన్ని ఫైల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీహైడ్రేటర్ అప్లై చేస్తున్నా. ఇది నేచురల్ నెయిల్స్ మీద ఉన్న మాయిశ్చర్ ని కొంచెం సేపటి వరకు కంట్రోల్ చేస్తుంది అనమాట. అంటే మన ప్రొసీజర్ అయినంత వరకు మన నెయిల్స్ కి మాయిశ్చర్ రాకుండా ఆపుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ డీహైడ్రేటర్ అనేది. ఇది ఎయిర్ డ్రై అయిపోతుంది కాబట్టి 2 సెకండ్స్ లో ఆరిపోతుంది. సో దీని తర్వాత నేను ప్రైమర్ అప్లై చేస్తున్నాను. ప్రైమర్ ఏంటి అంటే జెల్ పాలిష్ పెట్టే ముందు స్మూత్ అప్లికేషన్ కోసం ఇది యూజ్ అవుతుంది కాబట్టి ప్రైమర్ కూడా ఎయిర్ డ్రై కాబట్టి ఇది కూడా 2 సెకండ్స్ లో ఆరిపోతుంది. ఈ స్టెప్ వరకు బేసిక్ ప్రెప్పింగ్ ప్రాసెస్ అంతా అయిపోతుంది, ఎందుకంటే ఇది ఎక్స్టెన్షన్స్ కూడా ఇంతవరకు అయితే కంపల్సరీ చేస్తాము. అండ్ నెక్స్ట్ నా దగ్గర వచ్చేసి సిల్క్స్ లో ఇలా 60 పీసెస్ సెట్ ఉందన్నమాట. సో దాంట్లో కలర్ ప్లేట్ ఇది ఇచ్చారు. ఎవరికి ఏ కలర్ చూస్ అవుతుంది అని చూసుకొని నచ్చిన కలర్ ని మనం ట్రై చేయొచ్చు. దీనిలో నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న నెయిల్ పాలిషెస్ కూడా అదే నెంబర్ ఉంటుంది. సో పెట్టుకొని ఏ కలర్ చూస్ అవుతుందో చూసుకొని అప్పుడు మనం డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ జెల్ పాలిష్ కి అయితే ఈ యూవీ లైట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ లైట్ లేకపోతే అది అసలు ఎంత సేపు ఉన్నా కూడా ఆరదన్నమాట, స్టిక్కీగానే ఉంటుంది. అసలు ఈ యూవీ లైట్ లేకపోతే జెల్ పాలిషే పెట్టుకోలేం కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అనమాట జెల్ పాలిష్ అప్లికేషన్ లో. దీంట్లో టైమర్స్ ఉంటాయి, 5 సెకండ్స్ 30 సెకండ్స్ 60 సెకండ్స్ అని. సో ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని చూసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెప్పింగ్ అయిపోయిన నెయిల్స్ మీద నేను బేస్ కోట్ అనేది పెడుతున్నాను. బేస్ కోట్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన నేచురల్ నెయిల్ కి అండ్ అలాగే జెల్ పెయింట్ కి మధ్యలో బ్యారియర్ గా ఉంటుంది. అండ్ నెయిల్స్ కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకుంటుంది. అండ్ అప్లికేషన్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. అండ్ జెల్ ప్రోడక్ట్ ని హోల్డ్ చేయడానికి బేస్ కోట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ బేస్ కోట్ ని అన్ని ఫింగర్స్ కి నీట్ గా పెట్టుకోవాలి. ఈ బేస్ కోట్ అనేది ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, నాకు ఈ 60 పీసెస్ సెట్ లో బేస్ కోట్ కూడా వచ్చింది కాబట్టి నేను దీన్నే యూజ్ చేస్తున్నాను.
అండ్ ఇప్పుడు మార్కెట్ లో చాలా రకాలైన జెల్ పాలిషెస్ వచ్చాయి కదా, సో మంచి బ్రాండ్ చూసుకొనుకుంటే అది మన నెయిల్ హెల్త్ కి అనేది మంచిగా ఉంటుంది, లేదంటే నెయిల్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది ఈజీగా రిమూవ్ అవ్వవు కాబట్టి కొనుక్కునేది ఏదో మంచి ప్రోడక్ట్ కొనుక్కుంటే బాగుంటుంది. ఇలా బేస్ కోట్ పెట్టిన తర్వాత డ్రై అవ్వక ముందే క్యూటికల్ పుషర్ బ్యాక్ సైడ్ ఏరియాతో నేను ఇట్లా క్లీన్ చేసుకుంటున్నాను. ఇది వన్స్ లైట్ లో పెట్టాము అంటే అది అసలు రిమూవ్ చేయడం కష్టం అనమాట. బేస్ కోట్ ని ఎప్పుడు 30 సెకండ్స్ క్యూర్ చేయాలి. 60 సెకండ్స్ క్యూర్ చేస్తే అది ఫుల్ గా డ్రై అయిపోతుంది. ఇంకా జెల్ పెయింట్ పెట్టినప్పుడు అది సరిగ్గా హోల్డ్ చేసుకోదు. బేస్ కోట్ ఎప్పుడైనా 30 సెకండ్స్ పెట్టాలి. అప్పుడు ఏంటి అంటే స్టిక్కీ లేయర్ అనేది ఇంకా అలా ఉంటుంది కాబట్టి నెయిల్ పెయింట్ పెట్టినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అండ్ బాగా హోల్డ్ చేస్తుంది అనమాట. నేను ఈరోజు ఈ కలర్ చూస్ చేసుకున్నాను. సో ఈ కలర్ ని ఫస్ట్ లేయర్ అయితే చాలా థిన్ గా పెట్టుకోవాలి, ఎందుకంటే జెల్ పెయింట్స్ చాలా థిక్ గా ఉంటాయి కాబట్టి చాలా లైట్ గా పెట్టుకుంటేనే వాటిలో అప్లికేషన్ బాగుంటుంది అండ్ పీల్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ లేయర్ మనం థిక్ గా పెట్టాము అంటే అది ఇంకా డ్రై అయిన తర్వాత పీల్ అయిపోయి వచ్చేస్తుంది కాబట్టి చాలా థిన్ గా పెట్టుకోవాలి. అండ్ జెల్ పెయింట్స్ కూడా బేగా సెటిల్ అవుతాయి నెయిల్ మీద, సో చాలా జాగ్రత్తగా అండ్ నీట్ గా పెట్టుకోవాలి. అండ్ జెల్ పెయింట్స్ ఆరడానికి మాత్రం 60 సెకండ్స్ క్యూర్ చేయాలి ఫస్ట్ లేయర్ ఇది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇది కొంచెం డార్క్నెస్ కోసం నేను సెకండ్ లేయర్ కూడా అప్లై చేస్తున్నాను. అండ్ ఈ సెకండ్ లేయర్ కూడా చాలా థిన్ గా పెడుతున్నాను, ఎందుకంటే బేసిక్ గా జెల్ పాలిషెస్ చాలా థిక్ గా ఉంటాయి కాబట్టి థిన్ గా పెడితే కలర్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది, లేదంటే డల్జింగ్ గా కనిపిస్తుంది అనమాట. సో ఇలా నీట్ గా సైడ్ వాల్స్ కి ఏం తాకినా కూడా మళ్ళీ దాన్ని క్యూటికల్ పుషర్ తో మనం నీట్ గా క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఇదే ప్రొసీజర్ నేను అన్ని వేళ్ళకి కంప్లీట్ చేసుకున్న తర్వాత అన్ని ఒకసారి నేను 60 సెకండ్స్ లైట్ కింద పెట్టి క్యూర్ చేస్తాను. అసలు క్యూరింగ్ అంటే లైట్ కింద పెట్టి డ్రై అయ్యే ప్రాసెస్ ని క్యూరింగ్ అంటాం కాబట్టి క్యూరింగ్ అనేది కొత్త టర్మ్ లాగా ఉంటుంది, కానీ జనరల్ గా వాడతాం కాబట్టి నాకు అట్లా ఫ్లోలో వచ్చేసింది. అండ్ ఇట్లా అన్ని ఫింగర్స్ కి కంప్లీట్ చేసుకున్న తర్వాత 60 సెకండ్స్ నేను మళ్ళీ పెట్టి క్యూర్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా జెల్ పాలిష్ అప్లై చేసాం కదా, సో లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే మనం వేసిన కలర్ ని సేఫ్ గార్డ్ చేయడం అనమాట. సో దానికోసం టాప్ కోట్ అనేది వాడతాము. ఈ టాప్ కోట్ లో కూడా 2 రకాలు ఉంటాయి, టాప్ షైన్ అని టాప్ మ్యాట్ అని. ఇది అప్లై చేసిన దాన్ని బట్టి అది షైనీగా రావాలా లేదంటే మ్యాట్ ఫినిషింగ్ కావాలా అనేది ఈ నెయిల్ పాలిష్ తో చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను టాప్ షైన్ వాడుతున్నాను ఎందుకంటే నాకు షైనీగా కావాలి కాబట్టి. అండ్ ఈ టాప్ కోట్ కూడా మనం 60 సెకండ్స్ వరకు క్యూర్ చేస్తాము. మనం ఏ జెల్ పాలిష్ పెట్టుకున్నా అది క్యూటికల్ ఏరియాకి సైడ్ వాల్స్ కి తాకకుండా పెట్టుకుంటే చూడడానికి నీట్ గా ఉంటుంది. అండ్ అది ఇన్ కేస్ తాకినా కూడా అది డ్రై అయిన తర్వాత మనకి గట్టిగా అనిపిస్తుంది కాబట్టి అంత బాగోదు. సో అది అప్లై చేస్తున్నప్పుడే జాగ్రత్తగా చూసుకుంటే చాలా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను 60 సెకండ్స్ క్యూర్ చేసి తీసేస్తున్నాను. ఇంక ఇదే జెల్ పాలిష్ అప్లికేషన్ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ జెల్ పాలిష్ రిమూవల్ కూడా వేరే ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఈ జెల్ అప్లికేషన్ తర్వాత కొంచెం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి ఇలా నెయిల్ క్లెన్సర్, జెల్ నెయిల్ క్లెన్సర్ అని ఉంటుంది. సో దాంతో ఒకసారి వైప్ చేసుకుంటే మన నెయిల్స్ అనేవి నీట్ గా షైనీగా ఉంటాయి. సో ఈ ప్రాసెస్ అంతా లాస్ట్ వరకు మీకు నీట్ గా అర్థమైంది అని అనుకుంటున్నాను. అండ్ ఏవైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్ లో అడగండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళతో షేర్ చేసేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.